పవిత్ర హజ్ ఆరాధన విధి నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేల లక్షల మంది ముస్లింలు మక్కా నగరానికి చేరుకుంటారు. ఈ ఆరాధన ప్రతి సంవత్సరం మానవులందరికీ దైవ విధేయత, సమానత్వ సందేశాన్ని ఇస్తుంది. పవిత్ర హజ్ యాత్ర దృశ్యాలను చూసినట్లయితే అక్కడి మానవ సంగమ సుందర దృశ్యాలు, నల్లవారు తెల్లవారు, అరబ్బులు పారసీలు, అమెరికన్లు చైనీలు మొదలైన ప్రపంచ దేశాల వారు అందరూ హృదయాలు ఏకమై ఎటువంటి భేదాలు లేకుండా తెల్లటి దుస్తులు ధరించి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ నువ్వు గొప్పవాడివి, అల్లాహ్ నువ్వు గొప్పవాడివి అని ఏకకంఠంతో పఠిస్తూ ఉంటారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి హజ్లో చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం, మానవ హక్కులకు పునాదులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు: ప్రజలారా, మీ దేవుడు ఒక్కడే, మీ తండ్రి ఒక్కడే, మీరంతా ఆదం సంతానం, ఆదం మట్టితో సృజింపబడ్డారు. అరబ్బులకు అరబ్బులపై ఎలాంటి ఆధిక్యత లేదు. దైవానికి భయపడేవారే మీలో అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు. ప్రజల ధన మాన ప్రాణాలను గౌరవించండి. దగా వంచన మోసాలకు పాల్పడకండి. వడ్డీ లావాదేవీలకు దూరంగా ఉండండి అని తెలియజేశారు. అయితే సోదర సోదరీమణులారా, ఈ హజ్ సమానత్వ సందేశాన్ని మనమందరం సమాజంలో స్థాపించే ప్రయత్నం చేయాలి.